మన సీఎం గారు ఒక నిమిషం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంది పరిపాలన? పరిపాలన అంటూ ఏమీ లేదండి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. ఈ సామాన్యుడు బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ ఆర్థికంగా మాత్రానికి మొత్తం బిజినెస్ పరంగా మొత్తం లాస్ అవుతుంది. ఉసుక ఫ్రీ అన్నా కానీ పనులు దొరకని పొజిషన్ లాగా ఉంది ఇప్పుడు కాలంలో. కరోనా టైంలోనే ఇంకా బెటర్గా ఉందనిపించింది మాకు. గత వైసీపీ ప్రభుత్వం పరిపాలన బాగుందా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? మాకైతే వైసీపీ పరిపాలన బాగుందనిపించింది. ఎందుకంటే పథకాల పరంగా కానీ, ఇంటికి క్యాస్ట్ ఇన్కమ్ కావాలన్నా కానీ, సంక్షేమ పథకాలు ఏం కావాలన్నా ప్రభుత్వం ఇంటికి వచ్చి చేపించిందండి. ఇప్పుడు కనీసం క్యాస్ట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు వాట్సాప్ గవర్నర్స్ తీసుకొచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు? వాట్సాప్లో మెసేజ్ పెడితే అన్ని పథకాలు, అన్ని సర్టిఫికేట్స్ ఇంటికి తీసుకొస్తారు కదా. వాట్సాప్ గవర్నర్ పెట్టారు కానీ దానిపైన అవగాహన కానీ సామాన్య ప్రజలకు అనేది లేదండి. సచివాలయ వ్యవస్థ కాడికి వెళ్తే అక్కడ సచివాలయ ఆఫీస్లో సమాధానం చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా ఉండట్లేదండి. వాట్సాప్ గవర్నర్ ఉంది అంటే మనకి కనీసం దానిపైన అవగాహన ఉండాలి కదా. నాకు ఇన్కమ్ కావాలి, క్యాస్ట్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలి అని దాని అవగాహన లేదు కదా. మనకి ఎలా వచ్చింది వాట్సాప్ గవర్నరు? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్గా లేదు. సచివాలయ వ్యవస్థలోనే మనం వెళితే విఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండు మండలానికి రావాలని విలేజ్ నుండి మండల ఆఫీస్కి వెళ్తున్నారు. మనం ఉండేదేమో విలేజ్లో ఉంటున్నాం. ఇదివరకేమో వాలంటీర్ల ద్వారా ఇంటికే వచ్చేది. ఇప్పుడేమో మనం మండల ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ విఆర్ఓ అక్కడ ఉండు వేరే ఊరు ఉండని 3 ఊర్లకు ఒక విఆర్ఓని వేశారు. మాకు ఒక క్యాస్ట్ ఇన్కమ్ తీసుకోవాలంటే నానా ఇబ్బందిగా ఉందంటండి. ఇదివరకైతే వాలంటీర్ల ద్వారా చాలా చక్కగా ఇంటి వద్దకే వచ్చేదండి ఏదైనా. జగన్ ప్రభుత్వ పాలన బాగుంది. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ నిర్వహించేటప్పుడు చెప్పేటప్పుడు అయితే కోటలు దాటిపోయినాయండి. చేసే వరకు అయితే శూన్యం ఉంటుంది. అదే ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు, రౌడీజం, దౌర్జన్యాలు చేసుకుంటా మనం ఏదన్నా ప్రశ్నించినా కానీ ఆయన ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన ఒక వ్యక్తి, ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ అని చెప్పిన వ్యక్తి వేరే వాళ్ళు ప్రశ్నిస్తే ఎందుకు కోపం వస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు. ఆయన అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా ప్రశ్నించారు, ట్రోల్ చేశారు, తిట్టారు. అలాంటిది ఎవరన్నా సామాన్యుడు మాకు ఇది జరగలేదు అని చెబితే వాళ్ళ మీద కేసులు, దౌర్జన్యాలు, రౌడీజాలు ఎక్కువైపోతున్నాయండి. రానున్న 15 ఏళ్ళు కూడా వాళ్ళకి అధికారం ఇస్తే 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తామంటున్నారు. ఎలా చూడవచ్చు? స్వర్ణాంధ్రప్రదేశ్ దేవుడేరికి సార్. మాకున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మా వ్యాపారాలు కానీ, మా జీవిత శైలి కానీ, మాకు కావాల్సిన ఆర్థిక స్తోమత ఏమాత్రం లేదు. ఇదివరకు 10 రూపాయలు సంపాదిస్తే ఇప్పుడు రూపాయి సంపాదిస్తే 10లో వచ్చేసినాం. ఎందుకంటే డీజిల్, పెట్రోల్ రేటు విపరీతంగా పెరిగింది. నిత్యావసర వస్తువు 10 రూపాయలు ఉన్నది 10 రూపాయలకి వెళ్ళిపోతుంది. ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్ ఎక్కడి నుండి తయారు చేస్తారు నాకు అర్థమవుతుంది. ఈ లోకేష్ బాబు గారు ఇదివరకు షో చేసేటప్పుడు పెట్రోల్ బంక్కి వెళ్ళి డీజిల్ రేటు, పెట్రోల్ రేటు అంత పెరిగింది అన్నారు. ఈరోజు 117 రూపాయలు అయింది. ఒక్కో ట్రాన్స్పోర్ట్ మీద మాకు వచ్చే పార్సల్ మీద కానీ, ఏదైనా వస్తువుల మీద కానీ విపరీతంగా రేట్లు ఎత్తున్నారు. సామాన్యుడు బతకడానికే ఇబ్బందిగా ఉంది. అసెంబ్లీలో జీఎస్టీ తగ్గిందని సంబరాలు చేసుకున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు రేట్లు పెరిగితే దీని మీద ఎలాంటి స్పందించుకోకుండా సామాన్యుడి మీద గుదిబందలాగా మారిందండి ఈ ప్రభుత్వం. స్వర్ణాంధ్రప్రదేశ్ అవటం కాదు కదా, ఇంకా అప్పులు ఊపిలోకి బీహార్ టైప్ వెళ్ళిపోతుందండి. రేషన్ బియ్యం కార్డు ఉందా మీకు? రేషన్ కార్డు ఉందా? ఉందండి. రేషన్ బియ్యం తింటారా? తింటామండి. ఎలా ఉంటుంది బియ్యం? బాగుంటున్నాయా? బియ్యం అంటే అది ఇదివరకు ఒక ప్రోటీన్ కల్పించోళ్ళండి, అవి బాగుండేవి. ఇప్పుడు ఆ ప్రోటీన్ కూడా తగ్గించేశారు. ఆ స్కూళ్ళలో పెట్టే ప్రోటీన్లు పిల్లలకు బలం వచ్చింది అంటే మేము కూడా దాంట్లో టేస్ట్ ఉంటుంది కదా అని మేము కూడా తినేవాళ్ళం అండి. షుగర్ ఏమైనా తగ్గించిద్ది అని ఈ సాంబ బియ్యం కన్నా ఈ కోట బియ్యం బాగుంటుంది అని ఆ ప్రోటీన్ వల్ల తినేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదండి. ఆ కోట బియ్యం కూడా అసలు బాగట్లేదు. ఇదివరకు సన్న బియ్యం కాబట్టి మంచి ఒక రేంజ్లో మంచిగా వచ్చాయి. ఇప్పుడు అది అనేది లేదు అసలు. బియ్యంతో పాటు కందిపప్పు అన్ని ఇంటి కొన్ని సరుకులు ఇస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 9 రకాల పప్పు ధాన్యాలు ఇస్తానని పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు గారు బాగా ఓదరగొట్టారండి హామీలలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంచదార, కందిపప్పు, బియ్యం వచ్చాయండి. ఇప్పుడు ఆ కందిపప్పు పోయింది, పంచదార పోయింది. ఓన్లీ ఒక బియ్యం తప్ప రెండోది ఏమీ రావట్లేదు. మేము వస్తే మాత్రం 9 ఇస్తామన్నోళ్ళు ఆయన వల్ల ఈ 3 కూడా పోయి చివరికి ఒకటే వస్తుందండి.
రేషన్ డీలర్ అనవసరంగా ఆ బియ్యం తప్ప ఏమీ రావట్లేదండి. మీ ఎమ్మెల్యే ఎవరు? కొలపూడి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన పర్వాలేదండి. ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఏం అందుబాటులో ఉంటారండి, వాళ్ళే కొట్టుకోవడానికి సరిపోతుంది. ప్రజల సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ప్రజల పని చేసేటకన్నా వాళ్ళు కొట్టుకోవడం ఎక్కువైందండి. చంద్రబాబు గారి పరిపాలనకి ఎన్ని మార్కులు వేయచ్చు? 100కి 5 మార్కులు వేయచ్చు. మరి ఎమ్మెల్యేకి? ఎమ్మెల్యేకి 5. అంతే. ఎలా ఉంది పరిపాలన? సూపర్గా ఉంది సార్. సూపర్గా ఉందంటే ఎలా తెలుసుకోవచ్చు? ఎలాగా? గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదు, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఉంది. జనాలకు అందుబాటులో ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు. రాజధాని పేరుతో వేల కోట్ల లక్షల కోట్లు అప్పులు చేస్తుందని చెప్పి ప్రతిపక్షం అంటుంది. సార్ వాగులు వాగుతూనే ఉంటారు సార్, ఇవన్నీ పట్టించుకోకూడదు. మనకు కావాల్సిన డెవలప్మెంట్ సూపర్గా ఉంది, అభివృద్ధి బాగుంది. ఆయన అనుభవజ్ఞుడు, ఆయనకి ఎప్పుడు డబ్బులతో పని లేదు, వయసు అయిపోవస్తుంది, కొడుకు కోసం చేస్తున్నాడు, జనం కోసం చేస్తున్నాడు. లోకేష్ ప్రభుత్వాన్ని నడపగలుగుతారంటారా? భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా పక్కాగా నడపగలరు. లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఎవరు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపగలరు? అలాంటి ఏం చెప్పలేము, కానీ ఇద్దరు కలిసి నడిపిస్తారు. రానున్న 15 ఏళ్ళు మమ్మల్ని గెలిపించండి, మేము అభివృద్ధి చేస్తామన్నారు. నమ్మొచ్చు. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు ఇస్తామంటున్నారు. సాధ్యమేనా? 20 లక్షలు ఇపోయినా ఇస్తారు, మాట అంటే ఇస్తారు. మావిగాన్ అమరావతి. ఎందుకని మావిగాన్ అంటే ఇష్టపడతలేదు? అదేదో కొత్తగా ఉంది, వెరైటీగా ఉంది. అమరావతి తెలిసింది కాబట్టి ఇది బాగుంది. మన ముఖ్యమంత్రి గారి పేరేంటి? ఎవరికంటే వాళ్ళకి ఇస్తాం, ఎవరికి చెప్తే ఓటు కాదు మేము అడిగింది. మన ముఖ్యమంత్రి ఎవరు? నాకే తెలియదు. ఎమ్మెల్యే ఎవరు? మా ఆయనకే తెలుసు, నాకు తెలియదు. డ్రైవర్ కాదు. అవునా? బండి ఉంది, టాటా డ్రైవర్నా? మన ముఖ్యమంత్రి గారు ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పరిపాలన పెద్ద ఉపయోగం లేదండి. ఎందుకని ఉపయోగం లేదు అంటున్నారు? చెప్పిన పథకాలు ఇవ్వట్లేదు కానీ. సూపర్ 6 ఇచ్చారు కదా, ఎక్కడ ఇచ్చారు? అమలయ్యని ఆయనే చెప్తున్నారు కదా, స్టేట్మెంట్లో మంత్రులు చెప్తున్నారు. ఆయన చెప్తారండి, ఎక్కడ ఇచ్చారు? ఏ పథకం ఇవ్వలేదు. ఏ పథకం వచ్చింది? మీరు మీడియా వాళ్ళు, నేను బీకామ్ LLB నాది. ఏ పథకం ఇచ్చారో మీరు చెప్పండి. అమ్మఒడి కానీ సూపర్ 6లో ఇట్లా ఇచ్చారు, ఎక్కడ ఏది అమలైంది కరెక్ట్గా? ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది? మంత్రులు ఇచ్చామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి వాళ్ళు చెప్పుకోవాలి కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు చెప్పుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ప్రజలకు అందాలి కదా, అది ప్రజలకు అందితేనే కదా దానికి రెస్పాన్స్ వచ్చేది. ప్రజలకు అందినప్పుడు ఎట్లా చెప్తారు సార్? రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏంటి? రోడ్లు అనేది సహజం సార్, గుంటలు ఉంటాయి, వేస్తారు, కాదనట్లేదు. కానీ ప్రజలకు ఉపయోగపడే పనే చేయాలి కదా సార్. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చంద్రబాబు చెప్తున్నారు. ఇవ్వగలరంటారా 2 లక్షల ఉద్యోగాలు? గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు గవర్నమెంట్కి. సివిల్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, ఏమైనా కానీ అన్నీ అంటే సహజం సార్. పెట్టుబడులు రాష్ట్రానికి పరుగులెత్తుకుంటూ వస్తున్నాయి అంటున్నారు. నమ్మొచ్చా? నేనైతే నమ్మలేదు. మావిగాన్ అమరావతి పేర్లున్నారా? మావిగాన్ జగన్ గారు ప్రవేశపెట్టారు ఆ పేరుని. మరి రాజధానిగా అమరావతిగా దానికి ఫుల్ ప్రివేషన్ సార్. అది మావిగాన్ అని పెట్టారు. దానికి నాకు ఇప్పటికీ అర్థం తెలియదు. నేను ఇక అక్కడ బోర్డు మీద చదివా సార్, అక్కడ అయితే నాకైతే పూర్తి ప్రివేషన్ ఆ పేరులో తెలియలేదు సార్. అది జగన్ గారి గవర్నమెంట్ బాగుందా గతంలో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దానికన్నా బెటర్ అంటారా? జగన్ గారి గవర్నమెంట్ బాగుంది. ఎందుకని నచ్చింది మీకు? అది పేదోళ్ళకి మంచి చేసి. చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6తో మంచి చేస్తున్నారు కదా. సరే, మీకు తెలుసు, రోజు నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఇంటర్వ్యూ చేస్తారు సార్ మీరు, మీకు తెలుసు. అదేంటంటే ఇక చెప్పుకోవచ్చు, కాదన్ను. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? కొలకపూడి శ్రీనివాసరావు గారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే మాది ప్రాపర్ అయితే ఇక్కడ కాదు సార్, మా జగ్గపేట కాన్స్టిట్యున్సీ. శ్రీరామ్ తాతయ్య గారు. నేను ఇక్కడ సోలార్లు కన్స్ట్రక్షన్ వర్క్లో నేను ఇక్కడికి వచ్చా సార్. అది ఓకే.